కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. అసెంబ్లీలో ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రండి అంటూ డిమాండ్. ప్రాజెక్టులు జలాల కేటాయింపులపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తామని 2 రోజుల పాటు ప్రత్యేకంగా చర్చిద్దామని సీఎం సూచించారు. ఆ 2 రోజుల పాటు అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని, ఎవరు ద్రోహియో తేలిపోతుందని సవాల్ విసిరారు. కృష్ణా నీటి పంపిణీపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖతో కలిసి ఆదివారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్న అసెంబ్లీ సమావేశంలో ప్రాజెక్టులు జలాలపై చర్చ పెడదాం, ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం, 2 రోజుల పాటు దీనిపై చర్చిద్దాం, చాలవంటే సమావేశాల్ని పొడిగిద్దాం, కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత అందరూ రండి, అవసరమైతే ఉమ్మడి సమావేశాలు నిర్వహిద్దాం, మీకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రండి, మీకు పూర్తి అవకాశం ఇస్తాం, ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం, నిజాలేంటో నిరూపిద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయో సాయంత్రం వరకు మీకు చెప్తాము. అసెంబ్లీ సమావేశాలలో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం, ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం. 48 గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం, భోజనాలు అక్కడనే పెడదాం, బట్టలు తెచ్చుకో, మేము వస్తాం, మామ అల్లుడు మీరు ఇద్దరు రాండి, లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకోరు, అవతల మీ బిడ్డ ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం. ఒకవేళ చర్చ చేద్దామంటే శాసన మండలి, శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద, జలాల మీద చర్చ పెడతాము. మాకెవ్వరు లేరు, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం. సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు, ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు, నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం.